అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీకర్. నేను మిమ్స్ హాస్పిటల్ నందు సర్జరీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు వరి బీజం గురించి మాట్లాడుతున్నాను. సాధారణంగా వరి బీజం అంటే అందరూ వృషణాలు వాపు రావడం అని అనుకుంటారు. కానీ వరి బీజం అంటే బీజాల చుట్టూ నీరు చేరడం. వరి బీజం గల కారణాలు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పుట్టుకతో వచ్చే కారణాలు, పుట్టుక తర్వాత సంక్రమించే కారణాలు. పుట్టుక తర్వాత అనగా దెబ్బ తగలడం వల్ల కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, సర్జరీ అనంతరం హెర్నియా లాంటి సర్జరీలు జరిగిన తర్వాత కానీ, క్యాన్సర్ బీజం నందు క్యాన్సర్ ఉండడం వల్ల కానీ నీరు అనేది కామన్గా చేరుతుంది. వ్యాధి లక్షణాలు సాధారణంగా వరి బీజానికి నొప్పి అనేది ఉండదు. కానీ నిర్లక్ష్యం చేయడం వలన దీని యొక్క వాపు అనేది పెరుగుతుంది. ఆ వాపు అనేది పెరగడం వల్ల ఆ మనిషి యొక్క రోజువారీ పనులు చేసుకోలేరు. వరి బీజం యొక్క ట్రీట్మెంట్ ఏమిటంటే ఇది మందులతో తగ్గేది కాదు. దీనికి సర్జరీ అనేదే పరిష్కారం. కావున సరైన సమయంలో వైద్యులని సంప్రదించవలను. ఎటువంటి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయరాదు. థ్యాంక్ యూ.